నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిర్లక్ష్యంగా కిచెన్ల నిర్వహణ, కాంగ్రెస్ చెప్పిన మార్పు కనిపిస్తోందని కేటీఆర్ ఎద్దేవా. ఇటు సచివాలయం ముట్టడి, అటు జిల్లాలో నిరుద్యోగుల ధర్నాలు, డిఎస్సి వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రీలే నిరాహార దీక్షలు, సింగరేణి వ్యాప్తంగా కార్మికుల నిరసనలు. చేనేత రంగాన్ని కాపాడాలని కరీంనగర్లో ఆందోళన, డిమాండ్స్ డే సందర్భంగా కార్మికుల ధర్నా. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో వన మహోత్సవం, మొక్కలు నాటిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. 10 ఏళ్ల కిందటే పెళ్లి, కొన్నాళ్ల క్రితం అబార్షన్, లావణ్య ఫిర్యాదుతో సినీ హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు. డిఎస్సి వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి నాయకులు సచివాలయాన్ని ముట్టడించారు. తమ గోడు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. పార్టీ తరఫున డిఎస్సి రాసే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి అనే కోరికతో ఈ సెక్రటరేట్ ముందర మేము ధర్నా చేయడానికి వచ్చాము. డిఎస్సి ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా పెట్టడానికి అంత తొందర ఏముందో తెలియదు. అందరూ కూడా డిసెంబర్ వరకు పోస్ట్పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కనీసం డిసెంబర్ వరకు అన్న కాకపోయినా 1 నెల 2 నెలలు పోస్ట్పోన్ చేస్తే విద్యార్థులు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది. అలాగే గ్రూప్ 1 ఏదైతే ఉందో 1:100 రేషియోలో నిర్వహించాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏ విధంగానూ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ముందరకు వచ్చి వీళ్ళతో చర్చలు జరిపి, ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది, మీరు ఎందుకు డిమాండ్స్, మీ డిమాండ్స్ ఏంటి, ఈ విధంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఇవి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఏడాది కూడా 1-2 లక్షలు కాదు, దగ్గర 10 లక్షల మంది వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి? మహా అయితే 25,000, 50,000 మంది. మిగిలిన ఉద్యోగులందరూ, నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు. అంటే రేషియో పెరుగుతూనే ఉంది. ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇష్యూ చేసి మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అర్హత చెందడానికి ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందరకు సాగాలనేది ఉంటుంది. ఊళ్ళలోకి వెళ్తే ఈ రోజుల్లో తమ పొలాలు, ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలకు దిగుతున్నారు. అటు విద్యార్థులు అలాగే ఉన్నారు, తల్లిదండ్రులు ఇదే విధంగా ఉన్నారు. మేము కోరుకునేది ఒకటే, డిఎస్సి ఎగ్జామ్లో చాలామంది క్వాలిఫై అయ్యి అర్హులైన వాళ్ళు ఆ సీట్లలో ఉండాలి అంటే ఎగ్జామ్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలి. విద్యార్థులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి చదువుకొని ఎగ్జామ్ బాగా రాస్తారు. ఈ పేపర్ లీకేజ్లు, అదృష్టం కొద్దీ ఏబిసిడీలు పెట్టి 10 మంది ఇలా పాస్ అవడాలు ఇవన్నీ జరగవు. ఒక కొంత సమయాన్ని కనుక వెచ్చించి ఒక టైం కనుక ఇస్తే బాగుంటుంది. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సిలబస్ ఎక్కువగా ఉందని, డిఎస్సి గడువును పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అర్థం అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి
బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు. కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. కనీసం మా బాధను వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. బాధ చెప్పుకుందామన్నా కూడా వినే నాదుడే లేడు. ప్రతి ఒక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం. మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభపడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం. మేము ఎవరితోని మాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్. మేమందరం పేదవాళ్ళం, పేద బతుకులు మాయి. మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్. డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు. నా నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్. బతికాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతాం. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరీగా సెప్టెంబర్లో పెట్టండి, పోస్ట్పోన్ చేయాల్సిందే. గ్రూప్స్తో ఎలాంటి సంబంధం లేదు, వేరే పార్టీ లాంటి ఏ పార్టీతో మాకు సంబంధం లేదు సార్. డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూడండి సార్. మొత్తం ఎస్జిటి, ఒక ఎస్జిటి టీచర్ 50 బుక్కులు చదవాలి సార్. 3rd నుండి 10th వరకు చదవాలి. ఏ విధంగా ట్రై చేసినా కూడా కావట్లేదు. కనీసం ఒక 2 నెలలైనా పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓయూలో విద్యార్థులపై పోలీసుల జులుం ప్రదర్శిస్తున్నారు. ఓయూలో నిరుద్యోగులు, విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్వి విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్లోకి వెళ్లి మరీ అరెస్టు చేశారు. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, సిగ్గు 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 అక్రమ అరెస్టులను, సిగ్గు సిగ్గు అక్రమ అరెస్టులు. మేము ఈరోజు మాకేమైనా కావాలని అడిగినామా? ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈరోజు అక్రమ అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే ఈరోజు హాస్టల్లోకి వచ్చి, గదులకు వచ్చి ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి కాలం చెల్లిందని ఈరోజు మేము విద్యార్థుల పక్షాన ఈరోజు తెలియజేస్తాం. బిడ్డ రాన్న కాలంలో నువ్వు ఎక్కడన్నా కానీ అడ్డుకుంటామని ఈరోజు మేము విద్యార్థుల ఈరోజు డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరెంటు కోతలు ఉండడం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమన్నారు. విద్యుత్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఆనంద్ నగర్ మాసబ్ ట్యాంక్లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునేవారే కరువయ్యారని చెప్పారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంటు కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీష్ రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతగాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని ఎక్కువగా ఐటీ పరిశ్రమలు ఉండే చోట
400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేటీఆర్ విమర్శించారు. గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం సరిగా లేక కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు. డిఎస్సీని వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ధర్నా చేస్తున్న నిరుద్యోగులను సన్యాసులంటూ రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడుతున్నాడని కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు గొంతు చించుకున్న కోదండరాం ఎక్కడికి వెళ్లారని కిషోర్ ప్రశ్నించారు. డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతీ యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజులలో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. దాన్ని గమనించాలి. దానితో పాటుగా మొన్న ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో. వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సి వేస్తా అని కల్లబొల్లి మాటలు చెప్పి మాట్లాడు. మరి మెగా డిఎస్సి అంటే మరి 11,000తో మెగా డిఎస్సి ఎట్ అవుతుందరా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులను వేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీస్ యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100 మంది 1000 మంది గ్రౌండ్లలో పెట్టేసి, రాత్రిపూట పెట్టేసి, కరెంటు తీసేసి, చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది? ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తే హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే, మళ్ళీ పైకి కప్పం కట్టాలనే, ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. మనం ఏం చదివినో, బిఏ చదివినో, ఏం చదివినో, అది కూడా చదివినో సగం నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను నేను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి, మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే, ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారాను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి. చచ్చిపోమా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు? కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా? ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. ఏడును అప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర కావాలని తిరిగినావు. నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా,
మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు, లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా? ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగపోయినాయి, ఎక్కడ పోయినా అర్థమవుతుంది ఆ గొంతులని. ఈ కోదండరాం అంటూ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతోందని బీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. టీజీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. గ్రూప్ 1కు సంబంధించి ఇప్పటివరకు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదన్నారు. కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని రాకేష్ ఆరోపించారు. గ్రూప్ 1లో కట్ ఆఫ్ మార్కులు డిక్లేర్ చేయలేదు, కీ మాత్రమే ఇచ్చారు. ఆ పోస్టులు ఎవరికి అమ్ముకున్నారో ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పోస్ట్ అన్ని కూడా అమ్ముకుంటుర్రు. ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ గైడ్లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి. వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో, ఏడబ్ల్యూఎస్ రిజల్ట్ ఇచ్చిర్రు, 1540 ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు. ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు. అదేవిధంగా ఏఈస్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా, ఏఈస్ వచ్చేసి 833 పోస్టులు, టౌన్ ప్లానింగ్ వచ్చేసి 175 పోస్టులు. వీటన్నిటి కూడా పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు. వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటుర్రు. ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ చైర్మన్ కూడా, ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా, కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు. ఏ కోచింగ్ సెంటర్కు అమ్ముకున్నారో కూడా ఇప్పుడే వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాలు బేరానికి పెట్టిర్రు, అమ్మకం చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ మా మీదనే బీఆర్ఎస్ పార్టీ మీదనే దుష్ప్రచారం చేస్తుర్రు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మా నోటిఫికేషనే తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బీఆర్ఎస్ కార్యకర్త వీరయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కార్యకర్త ఇంటికి స్వయంగా వెళ్లి పార్టీ తరఫున 2 లక్షల బీమా చెక్కును వీరయ్య కుటుంబానికి అందజేశారు. కార్యకర్తలకు గులాబీ జెండా అండగా ఉంటుందని రవీంద్ర కుమార్ భరోసా కల్పించారు. ఆయన చనిపోయినందుకు 2 లక్షల రూపాయలు పార్టీ పరంగా, గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది నీకు. ఎప్పుడు కూడా కేసీఆర్ని కారుగుతులు మర్చిపోవచ్చు. ఎప్పుడు ఆయన మాటలు మస్తు చెప్తారు. మనం ఓడిపోయినాం కానీ మళ్ళీ గెలుస్తాం, ధైర్యంగా. యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించింది. తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని మొదట నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ మాల్వి వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నారని ఆరోపించింది లావణ్య. రాజ్ తరుణ్తో తన పెళ్లి కూడా అయిపోయిందని, కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఆధారాలను పోలీసులకు అందించింది. చదువుకు తగ్గ బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు. పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేస్తే అందులో సంతృప్తి లేదు. కానీ తన కాళ్లపై తాను సొంతంగా నిలబడాలనుకునే కసి ఆమెను వ్యాపారంలో నిలబెట్టింది. పానీపూరి బిజినెస్లో రాణిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్న కరీంనగర్ యువతపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈమె పేరు పూర్ణిమ.
సొంతంగా బిజినెస్ చేయాలన్నదే చిన్ననాటి కల. ఫార్మసీ పూర్తి చేసిన ఈమె పెట్టుబడి లేక మెడికల్ బిజినెస్ పెట్టలేకపోయింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో కొన్ని రోజులు పనిచేసింది. అయినా అందులో తృప్తి లేదు. ఉన్న జాబును వదిలేసింది. వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం లేదనుకుంది. అందుకోసం సరికొత్తగా ఆలోచించింది. అందరూ ఇష్టపడే చాట్ బండార్ వ్యాపారం పెట్టాలనుకుంది. మనసులో వచ్చిన ఆలోచనకు అనుగుణంగా పానీపూరి వ్యాపారంపై స్టడీ చేసింది. ఏడాది క్రితం కొద్దిపాటి పెట్టుబడితో తాను చదువుకున్న ఫార్మసీ డిగ్రీ పేరు మీదే కరీంనగర్ శివార్లోని రేకుర్తి వద్ద పానీపూరి సెంటర్ నెలకొల్పింది. 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది. పూర్ణిమ ఏర్పాటు చేసిన పానీపూరి వ్యాపారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్ణిమ తయారు చేసే హైజీనిక్ వెరైటీ చాట్ ఐటమ్స్ కు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు కస్టమర్లతో ఫార్మసీ పానీ తెలంగాణ